రాబోయే ఎలక్షన్స్ లో అసలు బీఆర్ఎస్ ఎలా చేయబోతుంది అంటారు? బాబు కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన నాయకుడు. ఏదైతే ఊర్లలో మార్పు అని 1-2 డిఫరెన్స్ తోటి కేసీఆర్ గారిని ఓడగొట్టుకున్నారో మళ్ళీ ఆ రైతులే ఈ రోజు మళ్ళీ కేసీఆర్ గారిని పక్కా నిలబెడతారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అబద్ధమని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఒక ఫ్రీ బస్సు పెట్టి ఈ రోజు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు అందరికి 4 గంటలకు ఒక బస్సు ఇచ్చి 4 బస్సుల లెక్క జనాలు ఒక్క బస్సులు ఎక్కితే బస్సు టైర్లు ఊసిపోతాయి. ఆ ఊసిపోతే వాళ్ళ ప్రాణాలే పోతాయి. బస్సు ఛార్జీలు పెంచి వాళ్ళ భర్తలకు అధిక సంఖ్యలో వసూలు చేస్తాడు. ఏమన్నా 2000 పింఛను 4000 చేస్తా. మళ్ళీ వీళ్ళు ఏమన్నాడు రైతు భరోసా ఇంకా చేస్తా, రైతు బంధు అధికంగా చేస్తాయి అని చెప్తే పాపం అందరు నమ్మిండ్రు. స్కూటీలు ఇస్తానని చెప్పిండు అమ్మాయిలకు, స్కూటీలు అని చెప్పి ఓట్లు లూటీ చేస్తా నాయకుడు అంటే ఈ రేవంత్ రెడ్డి. ఇప్పుడైనా కళ్ళు తెరిచి తెలంగాణ ఆడబిడ్డలకే గల డాక్రా మహిళలకు ఏమన్నాడు? ఇంద్రమ్మ చీరలు ఎవరికి ఇచ్చిండు? డాక్రా మహిళలకు తప్ప అందరు ఓట్లేస్తారు కదా, వాళ్ళకి ఇయ్యలేదు కదా. మరి అంటే ఓట్లు అందరి కాదు, పథకాలు కొందరికి అంతాల. ఇట్లుంటది మరి ఈ ముఖ్యమంత్రి తోటి.